వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇన్స్పైర్డ్ బై ప్రసన్న. దసరా మహోత్సవాల సందర్భంగా అమ్మవారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామా మరి. ఈరోజు చదువుల తల్లి మహాసరస్వతి అవతారం. ఆ అవతారం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం మరి. చదువుల తల్లి, జ్ఞానస్వరూపిణి, వాకుల అధిష్టాన దేవత సరస్వతీదేవి. సమస్త జగాలను కాపాడే జగన్మాతను నవరాత్రుల్లో మహంకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా ఆరాధించడం ఆనవాయితీ. సృష్టి, స్థితి, లయలకు ఈ మూడు శక్తులే కారణమవుతాయి. నవరాత్రుల్లో తొలి 3 రోజులు మహంకాళిని, తదుపరి 3 రోజులు మహాలక్ష్మిని, చివరి 3 రోజులు మహాసరస్వతిని పూజిస్తారు. శాస్త్రీయ సాంప్రదాయంలో అత్యంత ఫలప్రదమైన రోజులు శక్తి తత్వంతో నిండి ఉండే నవరాత్రులు. 9 రోజులు పూజలు చేసే అవకాశం లేనివారు మహాసరస్వతి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రంతో ప్రారంభమయ్యే చివరి 3 రోజులు త్రికరణ శుద్ధిగా అమ్మను ఆరాధిస్తే తక్కిన రోజుల్లోని అమ్మను ఆరాధించిన ఫలితం దక్కుతుందని చెబుతారు. ప్రకృతి మూలాలు మూలా నక్షత్రంలోని ఉన్నాయని మహర్షులు పేర్కొన్నారు. యోగపరంగా సమస్త విశ్వమంతా మన దేహంలోనే ఉంది అంటారు. శక్తికి కేంద్ర బిందువు మూలాధార చక్రం. ఇక్కడే కుండలి శక్తి, నిద్రణ శక్తిలో 3 చోట్ల చుట్టుకున్న 2 మహాకాల సర్పాల రీతిలో ఉండి సమస్త జ్ఞానానికి, శక్తికి, చైతన్యానికి ప్రతీకగా ఉంటుంది. ఇదే మహాసరస్వతి తత్వం. రాత్రుల చివరి 3 రోజులు దేవి ఉపాసకులకు ఎంతో కీలకమైనవి. కోటి పూర్ణ చంద్రుల వల్లే మహాసరస్వతి మేము ప్రకాశిస్తూ ఉంటుంది. సరస్వతీదేవిని పరమ సాత్వికంగా దర్శనమిస్తుంది. అనంతమైన పరమాద్భుత శక్తి ఆ తల్లిలో దాగి ఉంది. మహాసరస్వతిగా శంభుడు, నిశంభుడు, రక్తబీజుడు తదితర రాక్షసులందరినో సంహరించింది. చదువుల తల్లిగా సమస్త విద్యలను అందిస్తుంది. జ్ఞానాన్ని, ఔన్నత్యాన్ని ప్రసాదిస్తుంది. నక్షత్రంలో మహాసరస్వతిగా అలంకరించిన రోజున చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించడం పరమ శ్రేష్టమని, పిల్లలు గొప్ప విద్యావంతులవుతారని చెబుతారు. జ్ఞానం ఉన్న చోట శక్తి ఉంటుంది, శక్తి ఉన్న చోట సరస్వతీదేవి ఉంటుంది. అందుకే నవరాత్రుల్లో మహాసరస్వతిని ఆరాధించిన వారు ఉన్నత స్థాయికి చేరుకుంటారని, వారి జన్మ ధన్యమవుతుందని భక్తులు విశ్వసిస్తారు. ఇది మీ అందరికీ తెలియాలి, మీరు అందరూ కూడా తెలుసుకోవాలని షేర్ చేస్తున్నాను. సమస్త జగత్తును పాలించే ఆ శక్తి స్వరూపిణి పలు రూపాల్లో కొలిచే వేడుకే దసరా. ఆ అలంకార ప్రత్యేకత తెలుసుకుందామా మరి. ఈరోజు మహాసరస్వతి అవతారం అంటే జ్ఞానం, విద్య, కళలకు ఆది దేవత. ఈ అమ్మ ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.